హాయ్ ఫ్రెండ్స్, ఇది రెండో వీడియో. ముందు వీడియోలో మనం జంగిల్ సఫారీ అంతా చూసాం కదా. ఇప్పుడు జూ పార్క్ అన్నమాట వెళ్తున్నాం. ఇప్పుడు మేము జూ పార్క్ వెళ్ళేసరికి అయితే 12:30 అయింది. ఫస్ట్ ఇది చూడండి, మ్యాప్ ఆఫ్ జూ పార్క్లో ఎక్కడెక్కడ ఏ అనిమల్స్ ఉంటాయో ఆ మ్యాప్లో మనం చూడొచ్చు. ఫస్ట్ అయితే వైట్ టైగర్ కనిపిస్తుంది మనకి. వీటినే స్నో వైట్ టైగర్ అని కూడా అంటాము. ఇది ఎక్కువగా ఇండియాలోనే ఉంటాయి ఈ టైగర్స్. వీటిని జూ పార్క్లోనే మనం చూస్తాము. ఇవేంటంటే బెంగాల్ పులి జాతికి చెందినవి ఈ వైట్ టైగర్స్. అలాగే ఈ వైట్ టైగర్స్కి పైన తెల్లటి చర్మం అలాగే నల్లటి చారలు ఇలా ఉంటాయి. ఎందుకంటే జన్యు ఉత్పరివర్తనం, జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఇవి తెల్లటి చర్మం నల్లటి చారలతో కనిపిస్తాయి. ఇవి మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో అయితే సులభంగా వేటాడగలుగుతాయి. ఇది ఈ వైట్ టైగర్ యొక్క స్పెషల్. చూసారు కదా ఎలా ఉందో వైట్ టైగర్. అలాగే ఇక్కడ చూడండి, బెంగాల్ టైగర్ అలాగే ఏషియాటిక్ లయన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది చూసారు కదా, ఇది ఏషియాటిక్ లయన్. తర్వాత బెంగాల్ టైగర్, వైట్ టైగర్, ఇండియన్ లెపార్డ్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడైతే ఏషియాటిక్ లయన్ దగ్గరికి వెళ్తున్నాము. ఏషియాటిక్ సింహం. ఇవి ఏంటంటే గుజరాత్లో గిర్ నేషనల్ పార్క్లో మరియు వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మాత్రమే కనిపించే అంతరించిపోతున్న ఉపజాతి ఈ లయన్స్ అనేవి. ఇవి ఆఫ్రికన్ సింహాల కంటే కొంచెం చిన్నవిగా ఉంటాయి. ఇవి ఏంటంటే ఈ ఇయర్ అంటే 2025కి అయితే కొంచెం పెరిగాయి. అంతరించిపోతున్న జీవులైనా సరే 2025కి అయితే కొంచెం పెరిగాయి. వీటికి ఏంటంటే డీర్లు, తర్వాత అడవి పందులు, దుప్పులు ఇలాంటి వాటిని ఇవి వేటాడుతాయి బాగా. ఇవి గుంపులుగా అంటే 2-3 జీవులు అనేవి ఒకే దగ్గర గడుపుతాయి అన్నమాట. ఇది పొట్ట భాగంలో చారలు అనేవి ఉంటాయి. అలాగే ఇప్పుడు చూడండి, ఇది ఇండియన్ లెపార్డ్. చూసారు కదా, రాయల్ బెంగాల్ టైగర్. ఇది ఇండియా మరియు బంగ్లాదేశ్లో ఉంటాయి. నారింజ గోధుమ రంగు చర్మంతో ఉంటుంది. పైన నల్లని చారలనే ఉంటాయి. ఈ నల్లటి చారలు కనిపించడమే దీంట్లో ప్రత్యేకత. ఇవేంటంటే 2500 కంటే ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే అంతరించిపోతున్న జీవుల్లో ఇవొకటి. ఇవి రాత్రి సమయంలో ఎక్కువగా వేటాడడానికి ఇష్టపడతాయి. అలాగే ఇవి అద్భుతంగా ఈదుతాయి కూడాను. చాలా బాగా ఈదగలవు. అలాగే 2 కిలోమీటర్ల వరకు వినబడేలాగా ఇది పెద్దగా గాండ్రించగలదు. ఇండియాలోనే ఇది సుందర్బన్ మడ అడవుల్లో వివిధ టైగర్ రిజర్వ్స్లో ఇది ప్రధానంగా నివసిస్తాయి అన్నమాట. వీటిని రక్షించడానికే ప్రాజెక్ట్ టైగర్ వంటి చర్యలు కూడా చేపడుతున్నారు. నెక్స్ట్ చూడండి, హిమాలయన్ బ్లాక్ బేర్. ఇవేంటంటే పర్వత ప్రాంతాల్లో 1200 నుంచి 3300 మీటర్ల ఎత్తులో నివసిస్తాయి ఈ బ్లాక్ బేర్స్ అనేవి. ఇవి ఒక ఎలుగుబంటి జాతికి చెందినవి. ఇవేంటంటే నల్లని బొచ్చు, అలాగే దీని ఛాతి పైన చూస్తే మనం తెల్లగా ఉండే వి ఆకారపు తెల్లటి ఆకారం అయితే ఉంటుంది. ఇవేంటంటే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి సర్వభక్షకులండి, అన్నీ తింటాయి. సాధారణంగా అయితే అవి ఒంటరిగానే ఉంటాయి. నెక్స్ట్ చూసారా, ఇది హైనా. ఇది మాంసాహారి క్షీరదం అన్నమాట. ఇది రాత్రిపూట సంచరిస్తూ చనిపోయిన జంతువుల్ని, వాటి యొక్క కళేబరాలు ఉంటాయి కదా, వాటిని తింటుంది. ముందు కాళ్ళు అయితే వెనక కాళ్ళ కంటే కొంచెం పొడుగ్గా ఉంటాయి.
ఇది ప్రమాదంలో ఉందనుకోండి, ఇదేంటంటే చనిపోయినట్టు నటించేస్తదనమాట. ఇదే దీని స్పెషల్. ఇదేంటంటే రాతి కొండలు, పొడి ప్రాంతాలు, పొదలతో కూడిన అడవుల్లో ఎక్కువగా నివసిస్తాయి. ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా అరుదుగా కొంచెం కనిపిస్తాయి. చూసారు కదా! వాటి ఇన్ఫర్మేషన్ ఎక్కడక్కడే ఇచ్చాడు ఇలా బోర్డు పైన. నెక్స్ట్ అయితే ఇండియన్ వోల్ఫ్. ఇది చూసారు కదా! ఇది ఎక్కువగా గడ్డి భూముల్లో పెరుగుతుంది. పొదలు, అడవులు ఇలాంటి ప్లేసుల్లో ఉంటాయి. ఇదేంటంటే ఇండియన్ వోల్ఫ్ చాలా పాత జాతి అన్నమాట. అంటే చాలా పురాతనమైన జాతి ఇది. ఇవి చాలా తెలివైనవి. ఎందుకంటే వేటలో కూడా ఇవి చాలా నైపుణ్యం కలిగి ఉంటాయి. 25 కేజీలు దగ్గర దగ్గర 25 కేజీలు బరువైతే ఉంటాయి. ఇవి జింకలు, కుందేలుని తింటాయన్నమాట ఈ ఇండియన్ వోల్ఫ్. రాత్రి సమయాల్లో అయితే చాలా సైలెంట్‌గా ఉంటాయి. వాటిని రక్షించుకోవడానికి. ఎవరైనా వేట నుంచి వస్తే రక్షించుకోవడానికి సైలెంట్‌గా ఉంటాయన్నమాట. ఇవి మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఏపీ, కర్ణాటక వంటి ప్రాంతాల్లో అయితే ఇండియన్ వోల్ఫ్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా! ఇవన్నీ ఫింగర్ ప్రింట్స్ అన్నమాట. వాటి ఆకారాలు, కాళ్ళు, చేతులు ఆకారాలు యానిమల్స్ ఇచ్చారు. అవి గుర్తుపట్టమని పిల్లల కోసం. ఇది చూసారు కదా! ఇది ఇండియన్ బైసన్. అదే అడవి దున్న. ఇది ఏషియాలోనే అతి పెద్ద పశువుల జాతికి చెందినదే ఈ అడవి దున్న. ఇది సింహాన్ని కూడా ఎదిరించేస్తుందన్నమాట ఇండియన్ బైసన్ అనేది. ఇవి ఎక్కువగా నల్లమల అడవుల్లో ఉంటాయి. గడ్డి భూముల్లో కూడా ఉంటాయి. వీటిని తెలంగాణ రాష్ట్ర జంతువుగా కూడా దీన్ని ఖరారు చేశారంట. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇవి ఇండియన్ బైసన్. ఇదిగోండి దీని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ అయితే అప్పటికే 1:30 అయింది. సో, ఇంకా 1:32 అయ్యేసరికి మేము క్యాంటీన్‌కి ఇక్కడికి రీచ్ అయ్యాము. ఇక్కడ క్యాంటీన్ చుట్టూ కూడా ఏరియా కూడా చాలా బావుంటది. ప్లాంటేషన్ గాని, మనం ఎక్కడైనా కూర్చొని తినాలన్నా అంత ఏరియా అయితే చాలా బావుంటది. అలాగే ఫుడ్ కూడా బావుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంది ఫుడ్డు. మన ఆంధ్ర వాళ్ళైతే తెలిసిందే కదా! అన్నం తినడానికే ఎక్కువ ఇష్టపడతాము. ఇక్కడైతే సమోసా తర్వాత ఇవన్నీ ఉంటాయి. వెరైటీ ఫుడ్ అంతా ఉంటది. వాళ్ళందరూ అయితే అవే ఆర్డర్ చేసుకున్నారు. మేము మాత్రం అన్నం అనేది ఆర్డర్ పెట్టుకున్నాము. రైస్ తీసుకున్నాము. ఈ రైస్ కూడా కర్రీ అండ్ సాంబార్ అన్నీ పెరుగుతో తయారు చేసి పెట్టాడన్నమాట కర్రీస్ కూడాను. బట్ టేస్ట్ అయితే బావుంది. 90 రూపీస్ అన్నమాట ఇలా ఈ ప్లేట్. ఇదిగోండి బ్రెడ్ బజ్జీ కూడా తీసుకున్నాము పిల్లలు తింటారని. చూసారు కదా! ఎదురుగానే ఐస్ క్రీమ్ ఉంటుంది. అందుకు ఇంకా ఐస్ క్రీమ్ కావాలని ఏడ్చారు. ఇంకా కొనాల్సొచ్చింది. ఇది మట్కా కుల్ఫీ. ఈ మట్కా కుల్ఫీ ఏమో గాని మట్కా అయితే మాత్రం చాలా బావుంది. అక్కడ చూసి తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇది చూసారు కదా! అక్కడైతే ఫోటో షూట్ అయితే చేసుకుంటారు. ఎవరొచ్చినా ఫోటోస్ అయితే అక్కడ తీసుకుంటారు. అది చూడ్డానికి బావుంటది. అలాగే పైకెక్కి కూడా మనం ఫోటోస్ తీసుకోవచ్చు. అదే 2 చెట్ల మధ్యలో ఈ కర్రలతో చాలా బాగా కట్టారు ఇదైతే. ఇక్కడే 1 అవర్ అలా ఉన్నాము. కొంచెం ఈ ఏరియా అంతా బావుంది. కూర్చోడానికైనా, ఆడుకోవడానికైనా సరే పిల్లలకి. నెక్స్ట్ అయితే ఇది క్యాంటీన్ ఎదురుగా ఉండే ఏరియా. చూడండి మొక్కలైతే చాలా బాగా కట్ చేసి పెంచారు. ఇక్కడ ఎంతసేపున్నా ఉండాలనిపిస్తుంది. అంత బావుంటది ఏరియా అంతా కూడా. సో, ఇక్కడ ఇక్కడి నుంచి మేము 2:30 అయింది ఇక్కడి నుంచి బయలుదేరేసరికి.
ఇంకా 2 అవర్స్ టైం అయితే పడుతుంది మనం బయటికి రాడానికి. నెక్స్ట్ యానిమల్ వచ్చి సాంబార్ జింక. ఇదేంటంటే అతి పెద్ద జింక జాతి అన్నమాట సాంబార్ జింకలనేవి. దట్టమైన అడవులు, నీటి వనరుల సమీపంలో ఇవి ఎక్కువగా ఉంటాయి. మగ జింకలకేంటంటే పెద్ద పెద్ద కొమ్ములనేవి ఉంటాయి. ఇవి నైట్ టైమ్ చాలా చురుగ్గా ఉంటాయి. అలాగే నదులు, చెరువులు సమీపంలో నివసించడానికి ఇవి ఎక్కువగా ఇష్టపడతాయంట. ఇవి గడ్డి తింటాయి, ఆకులు, పండ్లు, చెట్ల యొక్క బెరడుంటాయి కదా! వాటిని తింటాయి. నెక్స్ట్ దీంట్లో స్పెషల్ ఏంటంటే వీటి కొమ్ములు ప్రతి సంవత్సరం రాలిపోయి మళ్ళీ వస్తాయంట. మనకి ఈ సాంబార్ జింకల యొక్క కొమ్ములు రాలిపోయి మళ్ళీ పెరుగుతాయంట. ఇవి శ్రీశైలం, తిరుమల వంటి అడవి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ సాంబార్ జింకలనేవి. చూసారు కదా సాంబార్ జింకలు. ఇవి నీల్గై. నీల్గై అంటే ఇవి కూడా ఏంటంటే ఆసియాలో అతిపెద్ద అడవి దుప్పి అన్నమాట. దీన్నే మనుబోతు లేదంటే నీలి జింక అని కూడా అంటాము. ఇవి పొడి అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి కూడా శాకాహారులే. అంటే గడ్డి, ఆకులు, పండ్లు తింటాయి. వీటి కొమ్ములేంటంటే 15-20 సెంటీమీటర్ల పొడవైన కొమ్ములైతే ఉంటాయి. నెక్స్ట్ ఇవి చూసారు కదా! ఇవి యాంటీలోప్. ఇవి అందంగా ఉంటాయి. అలాగే వేగంగా పరిగెత్తుతాయన్నమాట. ఇవి శాకాహారి క్షీరదాలు. ఇవి కూడా గడ్డి, పళ్ళు తింటాయి. ఇవి విశాలమైన ప్లేస్ ఉంటది కదా! మైదానాలు అలాంటి ప్లేసుల్లో, అడవుల్లో ఇవి జీవిస్తాయి. వీటిని మచ్చల జింకలు అంటాము. నెక్స్ట్ ఇవి చూసారు కదా! ఇవి చాలా మందికి తెలిసుండొచ్చు. కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. ఇవి చిలకలు అంటాం మా ఏరియాలో అయితే. స్వీట్‌గా ఉంటాయన్నమాట. మన ఉబ్బెత్తుగా ఉన్న ప్లేస్ గాని కొరికితే చాలా స్వీట్‌గా ఉంటాయి. నెక్స్ట్ ఇదైతే రెస్ట్ తీసుకోవడానికి ఒక చిన్న గుడిసెలా ఉంటది. మా పిల్లలు ఆ పాప కనిపించింది ఆడుతున్నారక్కడ. అలాగే ఇవి చూసారు కదా! డీర్, యాంటిలోప్ ఇక్కడుంటాయి డీర్, యాంటిలోప్ అనేవి. ఇది బార్కింగ్ డీర్. ఇక్కడ తెలిసిందే మెయిన్ ఏంటంటే ఇవి జింకలకి చాలా ప్రసిద్ధమైన ప్లేస్ అన్నమాట. జింకలైతే చాలా ఎక్కువుంటాయి. ఆల్రెడీ ముందు వీడియోలో చూసుంటారు. ఎక్కువ జింకలే ఉంటాయి ఇక్కడ. ఇది చూసారు కదా! బ్లాక్ బక్. ఇవి కూడా ఒక రకమైన జింకలేను. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. నెక్స్ట్ అయితే మీర్కట్స్ ఏంటంటే ఇది ముంగిస కుటుంబానికి చెందిన ఒక రకమైన జీవులన్నమాట ఇవి. ఇవి చిన్న చిన్న కీటకాలననేవి ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఆఫ్రికా ఎడారుల్లోని ఎక్కువగా ఉంటాయి. దీనిలో స్పెషల్ ఏంటంటే ఒక జీవి అంటే ఒక జంతువు అనేది కాపలా కాస్తే మిగతావన్నీ కూడా ఫుడ్ కోసం వెతుక్కుంటాయన్నమాట. ఎవరైనా వస్తున్నా ఒక జీవి అయితే సెర్చ్ చేస్తూ ఉంటదన్నమాట. ఎవరైనా వచ్చినా వాళ్ళకి కాపలాగా ఉంటది. మిగతావన్నీ కూడా ఈలోపు ఫుడ్ వెతుక్కుంటాయంట. వీటిలో ఉండే స్పెషల్ ఇది. నెక్స్ట్ ఇవి చిన్న చిన్న పాములు, సాలీళ్ళు అలాంటి వాటిని తింటాయన్నమాట. చిన్న చిన్న కీటకాలనైతే తింటాయి. ఇవి ఇంకా కింగ్ కోబ్రా వంటి విషసర్పాలను కూడా ఇవి ఎదుర్కొంటాయంట. ఇవి వీటి స్పెషల్. అవి పరిగెడుతున్నాయి కదా! పిల్లలకి కూడా చాలా సరదా అనిపిస్తది చూడ్డానికి. చూసారు కదా! అది కూర్చొని చూస్తుంది. మధ్యలో మిర్రర్ అయితే ఉంటది. అద్దం అయితే ఉంటది. ఆ అద్దంలో అవన్నిటిని కూడా పెట్టారు.
నెక్స్ట్ అయితే తాబేళ్ళు. తాబేళ్ళు అంటే తెలిసిందే. ఇవి చాలా ప్రదేశాల్లో ఉంటాయి. అందరూ ఎప్పుడూ చూస్తున్న ఆహ్, జంతువులనమాట ఇవి. నెక్స్ట్ ఇది చూసారు కదా! బటర్‌ఫ్లై గార్డెన్. ఈ బటర్‌ఫ్లైస్ అనేవి ఇక్కడ చాలా ఎక్కువుంటాయి. మొక్కలైతే చాలా ఎక్కువుంటాయి ఇందులోపల. పూల మొక్కలు అన్నీ కూడా ఉంటాయి. ఇవేంటంటే ఎక్కువ మంది జనాభా వచ్చాం కదా! అందుకు బటర్‌ఫ్లైస్ అయితే అక్కడ ఎక్కువ లేవు. ఫోటోస్‌కైతే మాత్రం ఈ ఏరియా చాలా బావుంటది. చూసారు కదా! బటర్‌ఫ్లై గార్డెన్. ఈ పువ్వులైతే చాలా ఎక్కువున్నాయి ఇక్కడ. నెక్స్ట్ అయితే మంకీస్ అయితే చాలా ఎక్కువ. ఫస్ట్ టైమ్ వచ్చేటప్పుడైతే మంకీస్ అయితే చాలా ఎక్కువున్నాయి. ఇలాంటి మంకీస్ కానీ ఈసారి వచ్చేటప్పుడు లేవు. ఇవి హిప్పోపోటమస్. హిప్పోపోటమస్‌ని కూడా ఇలా పెద్ద వాటర్ ఇది ఉంటదనమాట. దానిలో ఇది వాటిని పెట్టారు. ఇవైతే ముసలి. ముసలనేవి చాలా దూరం ఉన్నాయి. కెమెరాతో తీసాము. ఫోన్‌లో అయితే వీడియో సరిగ్గా రాలేదు. ఇవి కూడా చూసారు కదా! నాగుపాము, అలాగే రసల్స్ వైపర్ ఇవన్నీ కూడా మిర్రర్ లోపలనేవి ఉన్నాయి. సో, అవి మిర్రర్‌లో నుంచి సరిగ్గా కనిపించలేదు. సో, ఫోటోస్ అయితే తీసుకున్నాము. అంతేనండి వీడియో అంతా కూడా. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సో, ఫైనల్‌గా మనం ఫస్ట్ ఎక్కడైతే ఎంటర్ అయ్యామో ఆ ఏరియాకైతే వచ్చేసాము. ఇక్కడి నుంచి ఇక్కడ ఇలా బస్సున్నాయి కదా! బస్సులో ఎక్కి మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్‌కైతే తీసుకొని వెళ్ళిపోతారు. 5 మినిట్స్ పడుతుంది అక్కడి నుంచి అంతేను. వాటర్ ఫెసిలిటీ అయితే లోపల ఎక్కడికక్కడే వాటర్ ఫెసిలిటీ ఉంటాయి. అలాగే వాష్‌రూమ్స్ కూడా ఉంటాయి. సో, మనం 3 అవర్స్ కూడా ఎలాంటి ఇబ్బందయితే ఉండదు. ఇది మొత్తం జంగిల్ సఫారీ వ్యూ. చూసారు కదా! వీళ్ళందరూ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు మాతో పాటు. సో, ఇది ఎంట్రన్స్. ఫైనల్‌గా బయటకైతే వచ్చేసాము అక్కడి నుంచి. ఇక్కడ కూడా ఫోటోస్ అనేవి తీసుకోవచ్చు మనం. ఆ పైకైతే ఎక్కకూడదు. కానీ పెద్దోడు ఈలోపు ఎక్కేసాడు మేము చూసేలోపే. అలాగే చూసారు కదా! చాలా ఎక్కువ మంది జనాభా వచ్చారు ఈరోజైతే. అందుకోసమే ఇలా లైన్ పెట్టి బస్సయితే ఎక్కిస్తున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు వెళ్తున్నారింక లోపలికి. ఈవినింగ్ 4 వరకు ఓపెన్ ఉంటది కదా! సో, 4 వరకు కూడా అలో అయితే ఉంటది. ప్రాబ్లమ్ లేదు. మేము 3:30, 4 అయ్యేసరికి మేము బయటకొచ్చాము. అప్పుడు వాళ్ళెళ్తున్నారు. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఫైనల్‌గా బయటకైతే వచ్చేసాము. ఆటో అయితే బుక్ చేసుకున్నాము. సో, ఆటోతో డైరెక్ట్‌గా ఇంటికైతే వచ్చేసాం. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.